మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ప్రతిమ దాదాపుగా రాచరిక పోకళ్ళు ఉన్నాయని కూడా కట్టుబొట్టు కావచ్చు, కిరీటం కావచ్చు, దాన్ని తొలగించి కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను అయితే గత ప్రభుత్వం అయితే ప్రధానంగా పెట్టింది. కానీ బతుకమ్మను తొలగించడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా సిద్దిపేట వ్యాప్తంగా కూడా ఇటు మహిళలు కావచ్చు, అత్యధిక ప్రజలైతే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా దేశపతి శ్రీనివాస్, కవి, కళాకారుడు, అలాగే ఎమ్మెల్సీ, మాజీ ఓఎల్టీ కూడా దీని మీద ప్రధానంగా చర్చ పెట్టడానికి ఇక్కడికైతే వచ్చారు. సార్ చెప్పండి సార్, ఆ తెలంగాణ తల్లి బాగుందా, ఈ తెలంగాణ బాగుందా అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అయితే కొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా కిరీటం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అలాగే బతుకమ్మ ప్రతిమను అయితే తీర్చేయడం అనేది చాలా అభ్యంతరకరంగా అయితే కనిపిస్తున్న తరుణం అయితే. దీని మీద మీరు ఏమంటారు? 10 మంది తెలంగాణ తల్లులు ఉండరండి, ఒక తెలంగాణ తల్లే ఉంటుంది. చరిత్రలోంచి ఉబికిన, ఉద్యమంలోంచి ఉబికిన తెలంగాణ తల్లి, తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లి, అమరుల త్యాగాల్లోంచి ఉద్భవించిన తెలంగాణ తల్లి, పోరాటంలోంచి నిధులు నియామకాల కోసం ఏ తల్లి అయితే కొట్లాడిందో, ఏ తల్లి ఉద్భవించిందో, ఏ తల్లి శ్రీకాంత్ ఓళ్ళకి తీసుకొని దుఃఖించిందో, ఏ తల్లి వేణుగోపాల్ రెడ్డిని తీసుకొని ఓళ్ళకి తీసుకొని దుఃఖించిందో, గా తల్లి తెలంగాణ తల్లి అవుతుంది. కొత్త తెలంగాణ తల్లి ఎట్లా వస్తుందండి? తెలంగాణ పోరాటంలో పుట్టిన తల్లే తెలంగాణ తల్లి. రేవంత్ రెడ్డి పదవి ఆరాటం నుంచి పుట్టిన తల్లిని తెలంగాణ తల్లిగా భావించరు. ఆమె కాంగ్రెస్ మాత. ఇప్పుడు ఢిల్లీ పోయిండు, సోనియా గాంధీ తిడుతుందట నా పోలికలు సరిగా రాలే అని. అట్లాంటి తల్లిని మేమేందుకండి కాంగ్రెస్ మాతను మేమెట్లా అంగీకరిస్తాం? కిరీటం దేవతలకు ఉంటదండి. కిరీటం అనడం కుతర్కం, కువారం. ఇవాళ పెద్దమ్మ తల్లికి కిరీటం లేదా? బదిపోషమ్మ తల్లికి కిరీటం లేదా? గండిమైసమ్మ కిరీటం లేదా? గంగమ్మ కిరీటం లేదా? కొండపోషమ్మ కిరీటం లేదా? ఎవరి కిరీటం లేదు? మా అంతగిరి పోషమ్మ కిరీటం లేదా? ప్రతి తల్లి సమ్మక్క సార్లకు కూడా కిరీటం ఉన్నది. కిరీటం ఉండొద్దు అంటావేంది? కీటకమా? నువ్వు కీటకానివి, నువ్వు కిరీటాలు పెట్టుకుంటావు. నీవేమో తల్లికేమో కిరీటం ఉండద్దా? ఏం వాదనలు ఇవన్నీ? పిచ్చి వాదనలు. ఎక్కడ వాదనలు? భారతీయ సంస్కృతిలో దేవతలకు కిరీటం పెట్టడం అనేది ఉంది. అదేదో కేసీఆర్ తెచ్చిండు రాచరిక పానవాళ్ళు. మన దేవుళ్ళందరికీ కిరీటం ఉంది, వాళ్ళంతా రాచరిక పానవాళ్ళుగానే చూస్తున్నావా? మొక్కుతున్నావా? ఎందుకు మొక్కుతున్నావు? యాదగిరి నరసింహస్వామికి కిరీటం లేదా? కిరీటం ఉన్న తర్వాత స్వామికి మొక్కుతున్నావు కదా, మరి ఇది కూడా అంతే. అట్లనే చూడు దుర్మార్గుడా. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు అయితే కేసీఆర్ కుటుంబ సభ్యుల్లాగా పాత తెలంగాణ తల్లి ప్రతిమ ఉందని కూడా ప్రధానంగా చర్చ పెడుతున్నారు. తెలంగాణ ప్రజలందరూ చూసినండి, ఎవరి పోలికలు లేవన్నా. తెలంగాణ తల్లి తినే ఉన్నది. అన్ని పిచ్చి మాటలు ఇవన్నీ. ఆంధ్ర వాళ్ళు అప్పుడు ఆంధ్ర వలసవాదులు పుట్టించిన వాదన ఇది. తెలంగాణ వాళ్ళ నుంచి వచ్చిన వాదన కాదు ఇది. వాళ్ళ వలసవాదులు కొంతమందిని వాళ్ళ చేతి పప్ప ఇచ్చినప్పుడు ఆడించారు, గవాళ్ళు తీసుకొచ్చినటువంటి వాదనలు ఇవన్నీ కూడా పిచ్చి వాదనలని. వాళ్ళ రేవంత్ రెడ్డి ఈయన కూడా ఆంధ్ర మానసపుత్రుడే కదా. ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంటే కుట్రలో పాల్పంచుకొని గోతుల్లో వినోడు. అందుకని ఇవే మాటలు మాట్లాడదు. ఎవరి పోలికలు లేవు, చాలా స్పష్టంగా ఉన్నది ఆ తెలంగాణ తల్లి. ఇవాళ నువ్వెవరితో దించిపించినావో గదే గంగాధర్ దించిండు. అప్పుడు కూడా వేరే వాళ్ళు ఎవరో దించలే. అప్పుడు కూడా మేము ఏ చిత్రకాన్ని పెట్టామో గా చిత్రం నీకు ఇంకోలు దొరకలే. మూర్ఖుడా, నీ భావదారిద్ర్యం మాకు ఎరకలేదా? కనుక ఉద్యమంలోంచి వచ్చిన తల్లి నుంచి మమ్మల్ని ఎడబాపలేవు. బతుకమ్మ నుంచి తెలంగాణ తల్లిని ఎడబాపడం పాపం, దుర్మార్గం, అపచారం. నువ్వు చేసిన అపచారానికి శిక్ష అనుభవిస్తావు. అంటే కాంగ్రెస్ వాదుల చర్చ ఏంటంటే ప్రధానంగా నైజాం కాలంలో కూడా బతుకమ్మను, మహిళను నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చారు. అది ఒక వ్యతిరేకంగా భావన అయితే కనిపిస్తుందని కూడా కొందరు. కాకతీయుల కాలం నుంచి ఉందండి బతుకమ్మను అవమానిస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి? శతాబ్దాల నుంచి ఉందండి. ఎవడో ఒకటి దుర్మార్గ హింస చేస్తే అది మొత్తం బతుకమ్మకు ఆపాదిస్తావా? అది జరిగిన ఒక దుర్మార్గ నీ పూర్వీకులు చేసిన, నీ జన్నారం ప్రతాపరెడ్డిలు, విష్ణు రామచంద్రారెడ్డి వాళ్ళు చేసిండ్రు. దానికి నువ్వు ఏం సంబంధం? రజాకారులు చేసింది అనుకుంటూ మొత్తం బతుకమ్మ పండుగ ఆపాదిస్తావా? దుర్మార్గ మాటలు, కుట్ర పాటలు, కువార్క మాటలు. ఈయన పరమ భూస్వామ్య భావజాలం నుంచి వచ్చినటువంటి వాడు. ఈయన ఉద్యమాలు ఉన్నాడా? కమ్యూనిస్టులతో ఉన్నాడా? ఈయన పుట్టింది ఏబీవీపీలా, బాగా మాట్లాడతాడు. పెరిగింది తెలుగుదేశంలా, ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ కు. ఏదో కమ్యూనిస్ట్ లెక్క మాటలు మాట్లాడితే ఎవడు నమ్ముతాడండి నిన్ను? అన్ని అబద్ధాల వేషాలు, నీ వేసే కపట వేషాలు ఎవడు నమ్మడు ఇక్కడ. ఏదేమైనా తెలంగాణ వచ్చినాక మాత్రం తెలంగాణ తల్లిని మనస్ఫూర్తిగా ప్రజలు అంగీకరించిన సందర్భం అయితే కనిపిస్తుంది. కానీ సడన్ గా ఈ బతుకమ్మని రూపురేఖలు తీర్చేయడం వల్ల కూడా ప్రజల మనోభావాలు దెబ్బతినొచ్చాయని చెప్పుకోవచ్చునా? దెబ్బతిన్నాయి కనుకనే కదండి స్త్రీలందరూ వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మకు అపచారం చేస్తే మనోభావాలు దెబ్బతినవా? బతుకమ్మ గురించి, బతుకు గురించి తెలియని వాళ్ళు ఆ భంగపాటును ఆమోదిస్తారు కావచ్చు, కానీ ఆ భంగపాటును తెలంగాణ సమాజం ఆమోదించదు. బతుకమ్మను కాపాడుకుంటాం, బతుకమ్మను పట్టుకున్న తెలంగాణ తల్లిని కాపాడుకుంటాం. ఫైనల్ గా ఏం చెప్తారు ప్రజలు కావచ్చు, గవర్నమెంట్ గారు మీరు ఇచ్చే సందేశం ఏంది బతుకమ్మ విషయంలో? ఇంకా 4 ఏళ్ళు అయితే నువ్వు కథం, నీ పని అయిపోతుంది, నీ పరిపాలన పని అయిపోతుంది. మళ్ళా తెలంగాణ తల్లి అక్కడ కొలువు తీరుతుంది, బతుకమ్మ కొలువు తీరుతుంది. నువ్వు కూడా మధ్యలో
చూసుకోవచ్చు. ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా సిద్దిపేట పట్టణంలో మహిళలు కూడా బతుకమ్మ ఆడి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ తీసేయడం అయితే మహిళలు అయితే ప్రధానంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ప్రధానంగా చర్చ పెడుతున్నారు. ఏదేమైనా కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా కూడా ఘనంగా కూడా మళ్ళీ పాత రూపురేఖలతో ఉన్న విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తామని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పేటకు సంబంధించిన మహిళలు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.